హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్, మా #హమీదా ఛానల్. ఈ రోజు అయితే గోధుమ పిండితో ఎంతో టేస్టీగా అండ్ హెల్దీ పకోడీ అయితే చేసి చూపిస్తున్నానండి. దానికి కావాల్సినవి అయితే కారం, సాల్ట్, బియ్యపిండి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గోధుమ పిండి, ఉల్లిపాయలు, వాటర్. ఉల్లిపాయలు వచ్చి 250 గ్రామ్స్ ఉల్లిపాయలు, పావు కేజీ ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు సన్నగా చాప్ చేసేసాను. ఉల్లిపాయలు ఇలాగా పొడవుగా అయితే కట్ చేసుకుంటున్నానండి. సన్నగా చాప్ చేసిన కొత్తిమీర, ఈ 3 అయితే కలిపి బాగా ఉల్లిపాయలన్నీ విడిపోయేలాగా మ్యాష్ అయితే చేసుకుంటున్నానండి. మిక్స్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసేసిన తర్వాత సాల్ట్, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి ఎంత కావాలో చూసుకొని వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ కారం అయితే యాడ్ చేసేసాను. బియ్యం పిండి క్రంచీనెస్ రావడానికండి 2 స్పూన్స్ అయితే యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్. ఇవన్నీ వేసి బాగా అయితే ముందు మిక్స్ అయితే చేసేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఒక 5 స్పూన్స్ గోధుమ పిండి అయితే వేసుకున్నానండి. వేసుకొని కొంచెం మిక్స్ అయితే చేసేసుకున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ అయితే ఒక 5 స్పూన్స్ గోధుమ పిండి అయితే వేసి బాగా మిక్స్ అయితే చేశానండి. దాని తర్వాత ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి కొంచెం వాటర్ అయితే వేసుకొని బ్యాటర్కి సరిపడా వాటర్ అయితే వేసుకుంటూ మిక్స్ అయితే చేసుకున్నానండి. ఈ విధంగానే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. బ్యాటర్ అయితే ఇలా ఉండాలి, చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే ఉండాలండి. చాలా క్రంచీ అండ్ క్రిస్పీగా వస్తాయండి. చాలా టేస్ట్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. ఆయిల్ పెట్టానండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడైతే వేస్తున్నానండి. పకోడీ వేస్తున్నాను గోధుమ పిండివి. ఈ విధంగా మెల్లిగా ఒక్కొక్కటి వేసుకొని ఇప్పుడైతే టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే కదపకుండా అలాగే పెట్టేయాలి. ఇప్పుడైతే 2 మినిట్స్ ఆగి ఇలా మెల్లిగా టర్న్ చేసుకుంటున్నానండి. టర్న్ చేసుకుంటూ బాగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగానే ఇక్కడైతే ఫ్రై అయిపోయాయండి. కలర్ కూడా చేంజ్ అయ్యాయి. సో తీసేస్తున్నాను. చాలా టేస్టీగా అండ్ చాలా క్రంచీగా వచ్చాయి. తప్పకుండా ట్రై చేయండి. గోధుమ పిండివి చాలా హెల్తీగా కూడా ఉంటాయండి. ఆయిల్ ఏమాత్రం పీల్చలేదండి అసలు. ఇప్పుడైతే పకోడీలన్నీ తీసేసాను వేసినవి. ఇదిగోండి, చాలా టేస్టీగా అయితే వచ్చాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే సెకండ్ బ్యాచ్ కూడా వేసేస్తున్నానండి. ఈ విధంగానే సెకండ్ బ్యాచ్ కూడా వేసేసాను. ఇదిగోండి, ఇవైతే కుక్ అయినవి. టమాటో సాస్లో అయితే తింటే చాలా బాగా వస్తాయి. చాలా క్రంచీగా అండ్ లోపల అయితే చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా వచ్చాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్, మా #హమీదా ఛానల్. వీడియో నచ్చినట్టయితే కానీ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తేనే వీడియో అయితే ముందుకెళ్ళిద్దండి. సో ఇక్కడైతే సెకండ్ బ్యాచ్ కూడా రెడీ అయిపోయాయండి. వేసాం కదా, అవి కూడా కుక్ అయిపోయాయి. ఈ విధంగానే అన్నీ కుక్ చేసేసుకున్నాము. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అల్లా హాఫీజ్.